విజయ్ దేవరకొండ 'మెట్రో' సినిమాకి సంబంధించి ప్రీ లాంచ్ ఈవెంట్‌లో ఒక మాట అన్నారు. ఆదివాసీలకు సంబంధించి అంటే 500 ఏళ్ల క్రితం ఆదివాసీలు కొట్టుకున్నట్టు ఈ ఉగ్రవాదులు కొట్టుకుంటున్నారు అని జెప్పేసి ఇలా ఒక రకమైన మాటలు మాట్లాడడంతో అది వివాదాస్పదంగా మారింది. అది మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం. దాదాపు 1 వీక్ నుంచి ఇది నడుస్తుంది. కానీ ముఖ్యంగా ఇందులో ఆయన సారీ చెప్పాలి అని జెప్పేసి ఆదివాసీ సంఘాలు గాని, ఆదివాసీలు సంబంధించిన వాళ్ళు గాని మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఆయన బహిరంగంగా వచ్చి సారీ చెప్పాలి. అంత పెద్ద మీటింగ్‌లో మాట్లాడారు అని చెప్పేసి అన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆయన రెస్పాండ్ అవ్వలేదు. కానీ నిన్న నైట్ మాత్రం ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు. అంటే ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. నా ఉద్దేశ్యం అది కాదు. ఆదివాసి అని వాడడం తప్పే అన్నట్టుగా సారీ అని కూడా చెప్పారు. అయినా కూడా ఆదివాసి సంఘాల నాయకులు మాత్రం ఇది కరెక్ట్ గాదు. అంతమంది అంటే వేల మంది జనాల మధ్యలో మాట్లాడిన మాటలు ఒక పోస్ట్‌తో తీరిపోతుందా సారీ చెప్పగానే అని జెప్పేసి అంటున్నారు. సో, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. సో, ఆదివాసీ సంఘం విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. సో, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సారీ చెప్పారు. అయినా కూడా ఆయన అలా సారీ చెప్పడం కాదు. డైరెక్ట్ బహిరంగంగా వచ్చి సారీ చెప్పాలి అంటున్నారు. ఎందుకు? ఇవాళ ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి మాట మాట్లాడేటప్పుడు కొంత పరిపక్వతతోని మాట్లాడితే బాగుంటదని చెప్పేసి ముందుగా మేము హ్మ్. భావిస్తా ఉన్నాం. ఎక్స్‌లో ఎక్స్‌క్యూజ్ చేస్తే సరిపోదు. ఈ సమాజానికి, ఆదివాసీ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలిపెట్టేది లేదు. ఆదివాసుల చరిత్ర తెలుసుకోమని చెప్పేసి ముందుగా విజయ్ దేవరకొండని చెప్తున్నాం. ఆదివాసుల చరిత్ర ఏందంటే ఆనాడు స్వాతంత్ర భారతదేశ స్వాతంత్రం కోసం ఉద్యమించింది మొట్టమొదటి ఆదివాసులైనటువంటి విషయాన్ని విజయ్ దేవరకొండ మర్చిపోయాడా? మర్చిపోయి ఉంటే ఇప్పుడు తెలుసుకోమని చెప్పి మేము ఆదివాసులకు చెప్తున్నాం. ఈనాడు చేసినటువంటి పోరాటం జల్ జంగిల్ జమీన్ కోసం జరిగిన పోరాటాలు గాని, ఇప్పుడు జరుగుతున్న కగారు పోరాటం గాని ఇవన్నిటికి కూడా ఆదివాసులతో ఆదివాసుల జీవనంతో ముడిపడి ఉందనే విషయాన్ని మిస్టర్ విజయ్ దేవరకొండ తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. నువ్వు టే ఎక్స్‌లో సారీ చెప్తే ఎక్స్‌క్యూజ్ చేయడానికి ఆదివాసులేమి అమాయకులు కాదు. మేము గూడా ఈ ఈ ఈ సమాజంలో ఈ సమాజానికి జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీలలో పీహెచ్‌డీలు చేస్తున్నామంటే మా 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 యొక్క పరిస్థితి ఏందనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎక్స్‌క్యూజులు కాదు. నువ్వు బహిరంగంగా ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పేంత వరకు మేము ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదు. అంటే ఆయన ఆల్రెడీ అంటే ఆయన గురించి కొంతమంది మాట్లాడుతూ అంటే సినిమా ఇండస్ట్రీలో గాని, బయట గాని మాట్లాడుతూ అంటే ఆయన ఆ ఉద్దేశ్యంతో మాట్లాడకపోయి ఉండొచ్చు. ఎందుకు ఇంత అంటే దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో, అంటే మీరు మీ ఉద్దేశంలో ఆయన అలా మాట్లాడడం తప్పే కరెక్టే. కానీ అది ఎందుకు మాట్లాడారు? ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడారు? అది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఈ సమాజాన్ని, పరిస్థితులని, అక్కడున్నటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకొని మాట్లాడితే మేము దాన్ని కొంత సానుకూల దృక్పథంతో చూస్తాం తప్ప, హ్మ్. ఒక సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ తను హీరోగా ఉంటూ మాట్లాడడం అదైతే సరైంది కాదు. ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళెవరైతే ఉన్నారో దాన్ని ఎక్స్‌క్యూజ్ చేయమంటం గూడా అది సరైంది కాదు. ఎందుకంటే ఇయాల ఆదివాసులు అమాయకులని అనుకుంటాం అది పొరపాటు. ఈ సమాజానికి అత్యంత శక్తివంతమైన వాళ్ళు ఆదివాసులు అనేటువంటి విషయాన్ని ఎవరైనా గాని భావ్య సమాజంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మేము ఈ ఆయనకి సపోర్ట్ చేసేటోళ్ళకి గూడా చెప్తున్నాం. అయ్యా ఆదివాసులంటే ఏదో అమాయకులు అడవిలో ఉండేటోళ్ళు గాదు. ఆదివాసులు గూడా ఇవాళ నాగరిక సమాజం నుంచి ఆధునిక సమాజం వైపు పయనిస్తున్నటువంటి తరుణంలో ఇక ఆదివాసులని చిల్లర మల్లర మాటలో లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేసే విధంగానో వాళ్ళ చరిత్ర వక్రీకరిస్తూ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఒక పరిశోధక విద్యార్థులుగా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ అవగాహనతో మాట్లాడారా లేదా అని పక్కన పెడితే, ఈ మధ్య సెలబ్రిటీలు ఏదో ఒక రకంగా వాళ్ళు వివాదాస్పదానికి గురవుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కావచ్చు, ఇంతకు ముందు నాగవంశి కావచ్చు, ఇట్లా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఈ సెలబ్రిటీలు అసలు అంటే సామాజిక బాధ్యత మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చంటారా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇవాళ ఈ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలని ఏదో టార్గెట్ చేసి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు అనైక్యతతో మాట్లాడుతున్నారనేది మేము అనుకోవట్లేదు. వాళ్ళు
ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ స్థాయిని తగ్గించుకొని మాట్లాడితే ఈ సమాజం ఊరుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి వాళ్ళు గూడా మాట్లాడే క్రమంలో ఈ ఈ వర్గాలని ఈ సెక్షన్ వాళ్ళని ఎందుకు మనం మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని జెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఓకే. థ్యాంక్ యూ. సార్ శరత్ గారు ఒకసారి. శరత్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు నార్మల్‌గా మాట్లాడే మాటల్లో ఆహ్, ఏం ఒడ్డోడా అని చెప్పేసి అనడం, లేకపోతే ఇంకే డిఫరెంట్‌గా ఏం రా లంబడోడా అని చెప్పేసి కూడా ఇట్లా డిఫరెంట్‌గా ఊత పదాలుగా వాడుతున్నారు మన అంటే తెలంగాణలో గావచ్చు, అటు ఆంధ్రలో గావచ్చు. అంటే ఇది కూడా ఒక ఊత పదంలాగా తీసుకోవడానికి వీల్లేదంటారా? ఆయన మాట్లాడినటువంటి మాటలు విజయ్ దేవరకొండ ఎలాంటి అవగాహన లేకుండా సినిమాలు చేసుకునేటోడు చక్కగా సినిమాలు చేసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి నోటిద్దుల వల్ల ఇవాళ ఆయనకు గిరిజనుల చరిత్ర తెలియదు, వాళ్ళ త్యాగాల గురించి తెలియదు. కావాలంటే చెప్పు విజయ్ దేవరకొండ, ఇంటికి పుస్తకాలు పంపిస్తాం, నీ అడ్రస్ పంపు, ఇంటికి పుస్తకాలు పంపిస్తాం. బీర్సా ముండా త్యాగం ఏంది, ఇవాళ కొమరం భీం త్యాగం ఏంది, ఒక రామ్జీ గోండు త్యాగం ఏంది, ఒక ఠాను నాయక్ త్యాగం ఏంది, ఒక అల్లూరి సీతారామరాజు చేసినటువంటి త్యాగం ఏంది, వారి చరిత్ర ఏంది, ఈ భూమి కోసం ఈ ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏంది మేము పంపిస్తాం. కానీ ఇవాళ నోటికి ఏదొస్తే అది ముందర జనం ఉన్నారు, చేతిలో మైక్ ఉన్నది అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ. ఇవాళ నువ్వు ఏదో పశ్చాత్తాపానికో దానికి సంబంధించింది ఏదో ఎక్స్ట్రా పోస్ట్ పెడతానో ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం మాత్రం గిరిజన సమాధానం తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా చట్ట ప్రకారం నీకు శిక్ష పడేంత వరకు దానికోసం మేము పోరాడుతూనే ఉంటాం. దీన్ని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. రేపు పొద్దున నువ్వు గనక బయటకు వచ్చి మాట్లాడకుండా ఇదే వేగంగా ఉంటే మాత్రం నీ ఇల్లు నీ ఆఫీస్ కూడా వాళ్ళ వేలాది మందితోని ఇలా ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆల్రెడీ చాలా చాలా మంది మా మిత్రులు కూడా చాలా చోట్లలో కేసులో పిటిషన్లు ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లలో ఖచ్చితంగా కేసు నమోదైంది. దాని ప్రకారం చట్ట ప్రకారం ఆయనకు శిక్ష పడేంత వరకు మాత్రం మా పోరాటం ఉంటది. రేపు పొద్దున ఇంకెవడన్నా మాట్లాడాలన్నా ఇలా ఇష్టం ఉన్నట్టు కులాల గురించి కానీ, జాతుల గురించి కానీ, మతం గురించి కానీ రెచ్చగొడేటువంటి మాటలు, కనీసం అవగాహన లేని మాటలు మాట్లాడితే మాత్రం రేపు పొద్దున ఇదే విధంగా బుద్ధి జరుగుతుంది అనే విధంగా మాత్రం ఖచ్చితంగా ఈయనను మాత్రం ఖచ్చితంగా జైలు పెట్టేంత వరకు మాత్రం మా పోరాటం ఆగదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే జనరల్‌గా సెలబ్రిటీలు అంటే ఏ వివాదమైనా వాళ్ళు ఒకవేళ మాటలు తూలినా కూడా దాన్ని పట్టించుకోరు. కానీ ఇతను ఒక సారీ అని జెప్పేసి ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు గదా! దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేకపోతున్నారు మీరు? అసలు వాస్తవానికి ఆ రోజు జరిగినటువంటి ఏదో రెట్రో సినిమా సంబంధించినటువంటి ప్రీలీజ్ ఈవెంట్ కి ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి ఇదైతే ట్రైబల్స్ గురించి చెప్పేదానికి అక్కడ సంబంధం లేదు. సో సంబంధం లేని గురించి ఇవాళ ఒక ట్రైబల్ చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు, ఇవాళ వాళ్ళ త్యాగం గురించి మాట్లాడేటప్పుడు అలాంటి కూడా ఆ రోజున 500 సంవత్సరాల కింద కొట్టుకున్నారు, కనీసం బుద్ధి లేదు, కామన్ సెన్స్ లేదు అనే రకంగా అసలు వాళ్ళతోని పోల్చడానికి గల కారణం ఏంది? ఏం అంటే నీకేం తెలుసు అని పోల్చినావు? కాబట్టి ఇక్కడ జరిగినటువంటి భారతదేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ట్రైబల్ చరిత్ర గురించి కావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది ట్రైబల్స్ సంబంధించినటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర కావాలంటే మేము చెప్తాం నీకు తెలియకపోతే. కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇవాళ ఖచ్చితంగా మమ్మల్ని కించపరిచినట్టే, అవమానపరిచినట్టే మేము భావిస్తా ఉన్నాం. మాకు చట్టం ఉన్నది, మాకు రాజ్యాంగం ఉంది, వాటి నమ్మకం ఉంది, పోలీసుల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము కూడా చట్ట ప్రకారమే పోతాము. అదే అంటే ఉగ్రవాదులతో పోల్చినందుకేనా ఇప్పుడు మీరు ఇదంతా బాధపడుతున్నది? అవును, వాస్తవమే కదా. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి చర్యకి మమ్మల్ని పోల్చడం అంటే దాని అర్థం ఏంది? మమ్మల్ని కూడా ఆ కోవలకు తీసుకున్నట్టే కదా. కాబట్టి నీకు అసలు అదే విధంగా పక్కన ఒక సూర్య అనే ఒక హీరో ఉన్నాడు, ఆయన సినిమా అది. మరి ఆయన మాట్లాడినప్పుడు కనీసం ట్రైబల్స్ గురించి తీసుకున్నప్పుడు ఆయన కూడా ఇది మరి క్షమించాలనో లేకుంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదని కూడా ఆయన కూడా చెప్పాల్సిన పద్ధతి ఆయన మీద కూడా ఉన్నది. కానీ ఆయన కూడా దాని మీద స్పందించలే. కాబట్టి ఇవాళ ఈ ప్రజల ఇవాళ రూపాయి మేము టికెట్లు పెట్టి కొనుక్కుంటే ఇవాళ మీరు విలాసమైన జీవితాలు గడుపుతా ఉన్నారు. ఇవాళ నీ వేషం ఏంది, నీ వేషధారణ ఏంది, ఇవాళ నువ్వేదో హీరో అని చెప్పుకుంటున్నావు, నీ తమ్ముడు ఏదో హీరో అని చెప్పుకుంటున్నావు, నువ్వు రౌడీ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని బట్టలు అమ్ముకుంటున్నావు. అంటే ఇదంతా ప్రజల ధనంతో మీరు మాత్రం సంపాదించుకుంటారు, వందల వేల కోట్లు సంపాదించుకొని మేము ప్రముఖులము, మేము హీరోలము, లేకుంటే మేము సెలబ్రిటీలం అని చెప్పి మాట్లాడితే మాత్రం కామన్ మ్యాన్ సంబంధించినటువంటి లేకుంటే ఈ మట్టి బిడ్డల గురించి మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడతాం, మాకేం జరగదు, మా వెనుక మా రాజకీయ నాయకులు ఉన్నారు, లేకుంటే మాకు పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నారు, లేకుంటే మా దగ్గర డబ్బు ఉందనే అహంకారం ఏతుందో ఖచ్చితంగా అనుస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీ సినిమాలు కూడా ఎక్కడ కూడా చూడనీయకుండా కూడా మా ప్రయత్నం కూడా మేము చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు దీని గురించే సినీ జర్నలిస్ట్ కొంతమంది ఏమంటున్నారంటే అతనికి అవగాహన లేక మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మరి అవగాహన లేని మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు పట్టించుకోవాలి అని కూడా చాలా మంది అంటున్నారు. ఎవరండి వాళ్ళు మాట్లాడేది? మా గురించి వాళ్ళెవరు మాట్లాడడానికి? ఆయన అవగాహన ఉండే మాట్లాడి అంటున్నాం కదా. ఒక మాటలు మాట్లాడే ముందు ముందట వేల మంది జనం ఉన్నారు.
ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు దానికి దీనికి సంబంధం లేని పొంతన లేని మాటలు మాట్లాడకుండా మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడితే ఇవాళ ఆయన ఏదో అవగాహన లేకుండా మాట్లాడి చెప్పడానికి మీరెవరు? అంటే మీరు నేర్పించిరా? మీకు తెలియదా చరిత్ర? గిరిజన చరిత్ర మీకు తెలియదా? జర్నలిస్ట్ గా పనిచేసిన వాళ్ళకి మీకు తెలియదా? నిజంగా మరి ఆయన చెప్పిందని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మరి ఆయన బదులు. ఆయన చెప్పింది వాస్తవమే లేకుంటే ఆయన చెప్పింది నిజమే అని చెప్పి మీరైనా మాట్లాడండి మరి. కాబట్టి ఇవాళ ఎవరు పడితే వాళ్ళు అనవసరంగా దీంట్లోకి రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. జర్నలిస్టుల మీద మాకు ప్రేమ ఉన్నది. ఖచ్చితంగా మీరు ఈ సమాజానికి వారధిగా పనిచేసి ఇవాళ వాస్తవాలను బయటికి తీసుకురండి. ఆయన చేసిన దానికి తప్పంటే తప్పని చెప్పాలి. సో ఆ బాధ్యత కూడా జర్నలిస్టుల మీద ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్ గా ఏం చెయ్యాలి అంటారు విజయ్ దేవరకొండ? అంటే ఇప్పుడు ఎక్స్ లో పోస్ట్ పెడితే సరిపోదు అని అంటున్నారు. ఏం చేస్తే అంటే ఇప్పుడు అంటే మీరు బాధపడడానికి పరిష్కారం అంటారు? ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి నేల ఆయన ముక్కు నేలకు రాసి మా యొక్క గిరిజనుల చరిత్ర సంబంధించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి చరిత్రలో ప్రముఖమైనటువంటి త్యాగాలు ఏవైతే పోరాటాలు ఏవైతున్నాయో వాళ్ళందరి పేరు తీసుకొని మా త్యాగాల గురించి చెప్పుకుంటూ ఇవాళ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇంకొకటి చట్ట ప్రకారంగా ఎస్సీ కేసు ఆయన మీద నమోదు చేయాల్సిందే. ఖచ్చితంగా ఆయన మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్ గా చూసారు కదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడానికి మేము వెనకాడము అని చెప్పేసి అని అంటున్నారు. ముఖ్యంగా అంటే ఆదివాసీలకు సంబంధించి మాట్లాడేటప్పుడే గాని ఇంకా ఏ కులాన్ని తీసుకున్నా ఏ మతాన్ని తీసుకున్నా కొంచెం జాగ్రత్తగా తీసుకొని మాట్లాడాలి. ఎందుకంటే సెలబ్రిటీ అన్నాక కొన్ని లక్షలు వేల మంది వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా సామాజిక బాధ్యతతో వీళ్ళు ఖచ్చితంగా అంటే మెదులుకోవాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం మరి ఇంకా మరి విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఎక్స్ లో పోస్ట్ అయితే చేశారు.